రైట్. ఇగో తెలంగాణ కౌన్సిల్ ముందున్నాం. ఒక పక్క వర్షం పడతా ఉన్నది, ఒక పక్క ఆశా వర్కర్లు అందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. మొత్తం కూడా అంటే 3 సంవత్సరాల నుంచి వీళ్ళది ఇదే గోస కనిపిస్తూ ఉన్నది. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఇవన్నీ నెరవేర్చాలి అని చెప్పి వాళ్ళు ఆ డిమాండ్ చేసుకుంటా ఇక్కడనే వానలు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆశా వర్కర్లతోని. అమ్మ, ఏంది అసలు ఈ వర్షానికి ఇది ఇట్లా కూర్చోవాల్సినటువంటి బాధ ఎందుకు వచ్చింది, ఏంది పరిస్థితి? మేము ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నాం 2006 నుంచి. అయితే ఇప్పుడు మాకు నెల నెల టార్గెట్ అని చెప్పేసి ఊరికి 7, మా ఊరికి అయితే 7 గర్భిణీలు నెల నెల చేపియాలి. నెలలో 7 గర్భిణీలు ఎలా ఉంటారండి? అదే మళ్ళీ టార్గెట్ చేయకపోతే మమ్మల్ని ఎల్ఎంపీ నోట్సులు తీసుకురండి అని నోట్సులు తీసుకురామంటాం. అందరికి ఇప్పుడు ఒక పిల్ల తల్లులకి కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ ఫోన్లు చేసి మీరు గర్భిణితో ఉన్నారా అని మేము నెల నెల వాళ్ళని ఫోన్లు చేసి అడగాలి. అడిగి వాళ్ళని ప్రెగ్నెంట్ అయితే ఆన్లైన్ చేపియాలి, లేకపోతే మీరు ఎందుకు చేపియలేదనేసి మా మీద. ప్రెగ్నెంట్ ఉన్నోళ్ళు ఉండాలి కదా ఫస్ట్, వాళ్ళు లేని మీరేడికి వెళ్తారు. వాళ్ళు లేకపోయినా మీరు కనుక్కోండి, మీరు రావాలా, మీరు వెళ్ళండి, అడగండి అంటున్నారు. మళ్ళీ పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొత్తగా పెళ్లిళ్ళు అయినా కానీ పిల్లలు అందని వాళ్ళు ఉన్నారు. ఒక పిల్ల తల్లి ఒక బిడ్డ పుట్టినాక తర్వాత మళ్ళీ ఎమ్మటే సంతానం అందని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ టార్గెట్లు ఉన్నాయి మా మీద బాగా. ఏఎన్సీ టార్గెట్ బాగా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఏఎన్సీ టార్గెట్, సబ్ సెంటర్ డ్యూటీలు, ప్రభుత్వ పథకాలు మాకు ఆశా వర్కర్లకి ఏమీ రావట్లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఇళ్లు కానీ మళ్ళీ ఉపాధి హామీ పనులు కానీ ఇలాంటి పథకాలు ఏవి మాకు రావట్లేదు, ఏవి రావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టింది మీ అంశాలకు సంబంధించి. ఆ రోజు ముఖ్యమంత్రి కూడా మిమ్మల్ని కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ రోజు 3 సంవత్సరాలు అయితే ఉంది, దగ్గర 18,000 ఇస్తానని చెప్పారు. ఇంతవరకు మమ్మల్ని ఆశా వర్కర్ని పిలిచి మరి అమ్మ మీకు మేనిఫెస్టోలో పెట్టా, మరి మీకు ఇది ఇస్తున్నా, ఇంత జీతం ఇస్తా అని కూడా మాకు ఇంతవరకు చెప్పలేదు. 18,000 కాకపోయినా కనీసం సగం అందులో 15,000 అన్న అట్లనన్నా కొంచెం ఏమైనా మాట్లాడి మరి మిగిలింది తర్వాత చూద్దామమ్మా అని చెప్పాలి కదా. అసలు మమ్మల్ని పిలిపించిన దాఖలా లేవు, మాకు అసలు ఇంతవరకు ఏమీ మాట్లాడిన దాఖలా లేవు. మాతోటి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మమ్మల్ని 3 సార్లు పిలిపించారు. ఒకసారి పిలిపించి 6,000 చేశారు, మళ్ళీ ఇంకోసారి పిలిపించి 7,000 చేశారు. తర్వాత మమ్మల్ని పిఆర్సీలోకి కలిపారు. పిఆర్సీలోకి కలిపినాకనే మాకు 9,900 జీతం పడుతుంది మాకు ఇప్పటి వరకు. మేము చేసిన పనికి పిఆర్సీ కలిసినందుకు 9,900 వస్తున్నాయి మాకు. అదే 9,900 వస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక 18,000 చేస్తానన్నారు. ఇంతవరకు మమ్మల్ని పిలిపిలేదు, మాకు ఇంతవరకు 18,000 జీతం చేయలేదు. అన్ని ఉప్పులు పప్పులు కారం అన్నిటికీ సరుకులకి రేట్లు పెరిగినాయి. మా పిల్లగాళ్ళ చదువులకి మా ఖర్చులకి మేము 9,900కి ఏమొస్తాయండి? ఎట్లా బతకాలి? అన్ని జిల్లాల నుంచి వచ్చినాం, మాది ఖమ్మం జిల్లా. అన్ని జిల్లాల నుంచి వచ్చినాం మేము. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకున్నారు ఫైనల్ గా? ఈ వేదికల వల్ల ఆశాలు చాలా మంది ఒక్క నెలలోనే 10-20 మంది ఆశాలు చనిపోయారు. హార్ట్ అటాక్లు వచ్చి షుగర్ ఎక్కువయ్యి సర్వేకి పోతే కాళ్ళకి దెబ్బలు తగిలి షుగర్ ఉన్నాకి కాళ్ళు మొత్తం పుండ్లు పడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ టెన్షన్ కి ఈ టార్గెట్లు కాలేదని మా మీద ప్రెజర్ కి చాలా మంది ఆశాలు చనిపోయారు. షుగర్ వచ్చి బీపీలు వచ్చి ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు ఆశా వర్కర్లు. మాకు ఈ టార్గెట్లు తీసేయాలి. మాకు 18,000 ఇస్తానన్న 18,000 మాకు ఇవ్వాలి. మాకు టైమింగ్స్ ఉండాలి, మాకు సెలవులు ఉండాలి. మమ్మల్ని ఒక ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తించాలి. అది మా డిమాండ్లు. చెప్పండి, మీరు చెప్పండి ఎట్లా ఉన్నది అసలు? 3 సంవత్సరాల నుంచి ఇదే కొనసాగుతా ఉన్నాయి ధర్నాలు, మిమ్మల్ని అరెస్టులు, తర్వాత మళ్ళీ కూర్చోవడం, మళ్ళీ 2 నెలలకు కూర్చోవడం. ఏంది ఇంతేనా? ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఏమైనా చేసే అవకాశం కనిపిస్తుంది? చేసే అవకాశం అయితే ఏం కనపడట్లేదండి. ఫస్ట్ గా మాకు టార్గెట్స్ ఉన్నాయి. ఏఎన్సీ టార్గెట్ ఒకటి, ఎన్సిడి అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళని అదొక మాకు టార్గెట్ ఇచ్చారు. అసలు అది మా పనే కాదు, కాకపోతే ఆన్లైన్ చేయించుకోవడం. చదువు వచ్చిన వాళ్ళు చేస్తున్నారు, చదువు రాని వాళ్ళు డబ్బులు పెట్టి మరీ చేపిస్తున్నారు ఆశాలు. మాకు వచ్చే 9,000 మేము ఆన్లైన్ చేయించడానికి అదనంగా డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళతో చేపియాల్సి వస్తుంది. అదొకటి. సబ్ సెంటర్ డ్యూటీలు 9 to 4 ఒకటి, అదొకటి తీసేయాలి. మెయిన్గా మాకు ఇబ్బందులు ఈ టార్చర్ల వల్ల బీపీలు షుగర్లు పెరిగి ఒక్కొక్క ఆశా అక్క చెల్లి చనిపోతుంటే వాళ్ళకి మట్టి ఖర్చులకు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో మేము ఉంటున్నాం. మా ఆశాలకి మేమే హెల్ప్ చేసుకొని 100-200 వేసుకొని వాళ్ళకి మట్టి ఖర్చులు మేము వేసుకుంటున్నాం. అదే ఒంటరి మహిళలు ఉన్నారు, భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఒక ఇంటి పెద్ద చనిపోయినప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ రోడ్డున పడ్డప్పుడు ఆ పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు మాకు ఈ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలి. ఇన్సూరెన్స్ ఉంటే మా తర్వాత మా పిల్లలైనా తింటారు కదండి. ఉద్యోగ భద్రత కావాలి. తర్వాత మాకు ఏదన్నా అయినా మాకు ఏజ్ ఎక్కువ 60 సంవత్సరాలు నిండినా మా ఫ్యామిలీలో ఒకరిని తీసుకోవాలి, వేరే వాళ్ళని
పెట్టడానికి ఉండదు, మా ఫ్యామిలీలో తీసుకోవాలి. ఫస్ట్ ఈ టార్గెట్లు తీసేయాలి. మేము అడగకుండానే 18,000 రూపాయలు మీకు ఇస్తాం, 9,000 మీకు సరిపోవు కదమ్మా, 18,000 రూపాయలు మీకు ఇస్తామని ఫస్ట్ సారి సీఎం గారు మాకు హామీ ఇచ్చారు. దానికోసం మేము పోరాటం చేస్తున్నామండి. అలా మీరు టెంట్లు వేసుకొని మీరు దీక్షలు ధర్నాలు చేసేటప్పుడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇలా మిమ్మల్ని వర్షంలో కూర్చోబెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఏమనిపిస్తుంది? 3 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, ఇంకా కూడా ఎటువంటి స్పందన లేదు మీ మీద. ఈ ఎండలు వానలు ఎట్లా, అసలు ఏంది పరిస్థితి? మేము వర్షాలు వస్తే మాత్రం ఖచ్చితంగా సేవలు చేయాలి జనానికి, ఖచ్చితంగా జనం సర్వే చేయాలి, వాళ్ళకి ఏ జబ్బులు రాకుండా మేము చూడాలి. మాకు జబ్బులు వస్తే మాత్రం పట్టించుకుంటూ లేరు. మాకు ఆరోగ్య భద్రత లేదు, మాకు ఆరోగ్య బీమా లేదు. మేము ఎక్కడికి పోయినా మా పని సున్నాయి. ఆశాలు అయిందంటే చులకన అందరికీ. అంటే అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి. ఎందుకంటే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ డిమాండ్ ఏంది, మేము ఏం డిమాండ్ చేస్తామంటే, మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు మా దగ్గరకు వచ్చి మీకు మేనిఫెస్టోలో మేము 18,000 జీతం ఇవ్వడానికి మేము మేనిఫెస్టోలో పెడతాము, ఖచ్చితంగా ఇస్తామని చెప్పిండ్రు. మేము దానికోసమే కొట్లాడతాము, మేము అడిగేది కాదు అది. అప్పుడు మేనిఫెస్టోలో పెట్టిరు ఈ అంశాలు, మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఖచ్చితంగా ఆశాలకు 18,000 వేతనం ఇస్తాను అని మేనిఫెస్టోలో పెట్టిందే మేము డిమాండ్ చేస్తాము. ఇప్పుడు మేము కొత్తగా మేము అడగట్లే, అది కావాలని అడుగుతాము. ఎందుకంటే మేము పని చేస్తాము 24 గంటలు మాతోటి. అది గర్భిణీ స్త్రీలకు సేవలు చేయిస్తాము, డెలివరీలు చేయిస్తాము. దాదాపు ఊర్లో జ్వరాలు వచ్చినా మాదే, టీబీ ఉన్నా మాదే, క్యాన్సర్ ఉన్నా మాదే, అన్ని ప్రతి HIV ఉన్నా మాదే, స్పుటం బాక్స్ పట్టిస్తాను మాతోటి. అంటే అన్ని పనులు చేయిస్తారు కాబట్టి మాకు ఖచ్చితంగా సాలరీ పెరగాలి. మేము ఎట్లా తినాలి అసలు, మా కడుపు ఎట్లా నిండాలి? అప్పుడు ఆ రోజులలో ఏదో కొంత ఇస్తే సరిపోయింది, ఇప్పుడు సరిపోవట్లే. దాదాపు అందరూ భర్త లేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు వెనుక ముందు ఎవరు లేని వాళ్ళు ఉన్నారు. ఆశాలు అప్పుడు తీసుకున్నారు అట్లా. ఇప్పుడు మరి వాళ్ళు బతకాలంటే పని చేయాలంటే సరిపోవాలి కదా. మాకు 18,000 ANC టార్గెట్ ఏంది అసలు? దానికి సంబంధించి ఏఎన్సీ టార్గెట్ అంటే అప్పుడు ఏఎన్సీలు ఆశాలు ఇద్దరికి ప్రతి నెలకు ఒక 2 ఏఎన్సీలు చేయాలని మాకు డిమాండ్ పెడతారు. ఏదంటే ఏఎన్సీలు 2 నెలకు 2 కావాలంటే మన చేత పని కాదు కదా, మేము చేసేది కాదు కదా. పెళ్ళిళ్ళు కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ అది వరకు ఉంది కానీ ఇంత డిమాండ్ లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఏమన్నా ఒత్తిడి లేదు అప్పుడు. ఎందుకుండే అంటే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు కేసీఆర్ కిట్ ఉండే, అది బాలింతలకు డబ్బులు పడేటివి. ఆ డబ్బులు పడితే వీళ్ళు ఏం చేసేది అంటే మనం పిలవక ముందుకే వచ్చి ఆన్లైన్ చేయించుకునేది. ఖచ్చితంగా చెప్పగానే దృష్టికి రాగానే వచ్చేది, గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయ్యేది. వాళ్ళకు కేసీఆర్ కిట్ వస్తుందని ఆశ ఉండే, డబ్బులు పడతాయని ఆశ ఉండే, మేము అది చెప్పేటోళ్ళము. ఇప్పుడు అది లేదు. మేము కేసీఆర్ కిట్ కావచ్చు, ఆ డబ్బులు కావచ్చు, ఏవీ లేవు, ఇప్పుడు ఏవీ లేవు. ఖచ్చితంగా మీరు ఆశాలు కాబట్టి మీరు చేయించాల్సిందే, వాళ్ళకి మోటివేట్ చేయాల్సిందే. అప్పుడు అయిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు అయితే లేరు అని అడుగుతాను. అంటే అప్పుడు 18 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు పెళ్లిళ్ళు అయితే పెళ్లి కాగానే కాన్పాయేది. అప్పుడు మేము చేయించగలిగినాం. 2 ముగ్గురిని కన్నారు, 4గురిని కన్నారు. అప్పుడు ఇప్పుడు ఒక్కరికే అయిపోతుంది. మాకు ఒక్కరు జరనుకుంటాను. ఇప్పుడు జాబులు చేసే వాళ్ళందరూ 28 ఏళ్ళకు 30 ఏళ్ళకు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కాన్పులావడే కష్టమవుతుంది. వాళ్ళు ఎక్కడో సిటీలో జాబులు చేస్తాను. మేము వాళ్ళ దగ్గర పోయి ఏఎన్సీలు ఎక్కడ తీసుకొస్తాం? అసలు పల్లెటూరులో ఎంతమంది ఉన్నారు? ఊర్లలో ఏఎన్సీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 3 ఏళ్లలో ఎన్నిసార్లు కలిసిండ్రు రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు సంబంధిత? మాకు ఇంతవరకు ఒకసారి కూడా కలవలేదు. మా డిమాండ్స్ ఇంతవరకు ఆశాలన్న పేరు కూడా తెలియదు. డిమాండ్స్ ఎప్పుడు వినలే. మేము వచ్చినాము, మమ్మల్ని ఇట్లా ఎల్లగొట్టడము, అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కమిషనర్ గారి దగ్గరికి ఎందుకు వచ్చినామంటే మా డిమాండ్స్ ఇక్కడ వినవించుకుంటాము. ఒకసారి మా ఈడ విని మాది ఏమైనా సాల్వ్ అయితేనో అవుతుంది, ఇక లేకపోతే ముందు కార్యాచరణ తీసుకుందామని చెప్పడానికే అందరం అన్ని జిల్లాల నుంచి వచ్చినాం ఈ రోజు. గతంలో కూడా ఇట్లనే ఉండేనా? ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరో ఒకరు ధర్నాలు ఇవన్నీ అంటే వాళ్ళకి సంబంధించిన హక్కుల కోసం చేయడం సర్వసాధారణం. ఇప్పుడు అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు సర్వసాధారణం. మేము అప్పుడు చేసినాము. బీఆర్ఎస్ గవర్నమెంట్ అది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఎప్పుడూ బయటికి వెళ్ళలే. గవర్నమెంట్ మా దగ్గరకు వచ్చి సాలరీ పెంచడం జరిగింది. మాకు ఇది ఇస్తామని కేసీఆర్ ఉన్నప్పుడు మాకు తను పెంచినాయే, తనే మా దగ్గరకు వచ్చి పెంచడం జరిగింది. మా కష్టాలు అర్థం చేసుకొని ఇప్పుడు తను పోయిన తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దగ్గర నుంచి కనీసానికి ఆశాల ఊసెత్తిన పాపనే వరైంతవరకు. అంటే అప్పుడు ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చింది, ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని కలవాలనుకున్నా అసలు కలవడానికి కాదు కదా, అసలు మా పేరే ఎత్తట్లే. ఆశాలు అంటే ఎందుకు చేయదు, ఎందుకు పని చేయరు? వాళ్ళు తీసుకుంటాను కదా, చేయించండి అని ఇక్కడికి వస్తారమ్మా. మిమ్మల్ని ఎవరు చేయమన్నారమ్మా? ఎన్సీడీ ఎవరు చేయమంటారు? మిమ్మల్ని టార్గెట్ ఎవరు చెప్పి మేము చెప్పలే అని ఇక్కడ చెప్తాను. ఆడి పోయిన తర్వాత వాళ్ళు మీకు అట్నే చెప్తారు, మీరు చేయాల్సిందని. మమ్మల్ని మెడికల్ ఆఫీసర్లు మమ్మల్ని టార్చర్లు పెడతారు. ఆ టార్చర్లతోటి ఆశాలకు బీపీలు, షుగర్లు, కనీసానికి హాస్పిటల్ పోతే ఫ్రీ మెడిసిన్ కూడా లేదు మాకు. అటువంటి పరిస్థితుల్లో ఆశాలు ఉన్నారు. ఇబ్బందికరంగా ఉన్నది మా పరిస్థితిని చెప్పుకోవడానికి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చినాం మేము.
ఎందుకంటే ఇప్పటికైనా గవర్నమెంట్ మా బాధలు పట్టించుకోవాల్సిందే. పట్టించుకోకపోతే ఇంకెంత దూరమైనా వెళ్తామని చెప్పండి. ఇప్పుడు చూసిరు ప్రెసెంట్ ఇక్కడ మొత్తం కూడా పోలీసులు అంటే మీరు వచ్చేటప్పుడు కూడా అందరూ మీరు ఇళ్ళకి వచ్చి బయటకు అడుగు పెట్టేటప్పుడు ఎక్కడికి పోతున్నారు అని ఆపుతా ఉన్నారు. మరి ఇటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉంటే ఇంకా కూడా ఇట్లనే ఉన్నది పరిస్థితి. ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి? అంటే రేవంత్ రెడ్డి గారికి మేము ఏం చెప్తున్నామంటే, మీరు అరెస్టులు చేసిన, మమ్మల్ని టార్గెట్లు చేసిన, ఎందుకంటే మాకు కడుపున్నది, ఆకలి అవుతుంది. ఎందుకంటే కడుపు లేని పని ఎవరు చెయ్యరు. ఇప్పటికైనా మా బాధలు అర్థం చేసుకొని ఆశాలు అనేటోళ్ళు ఉన్నారు, వాళ్ళతోటే అది విలేజ్లలో అది వైద్యం అనేది నడుస్తుంది. ఆశాలు లేకపోతే అసలు హెల్త్ డిపార్ట్మెంట్ లేదని ఒక చిన్న సమస్య అర్థం చేసుకొని, మా కష్టాలు అర్థం చేసుకొని ఇప్పటికైనా మమ్మల్ని ఆయన మా మేనిఫెస్టోలో పెట్టిన 18,000 సాలరీ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మాకు ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నాం. కోరుకోకపోతే అది మాకు కనుక అమలు కాకపోతే మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పండి.